నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. అమరావతిలో 15 ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీకి అండగా నిలుస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్, 15 బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల శంకుస్థాపనపై మంత్రి లోకేష్ హర్షం. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే 60 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కారుమూరి. మహిళల అందుల టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుతో ప్రధాని మోడీ ఇష్టాగోష్ఠి. ఈ విజయం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్య. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ హాజరయ్యారు. రాజధానిలోని సిడి యాక్సెస్ రహదారి ప్రక్కన ఉన్న సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి 1,328 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, తద్వారా సుమారు 6,514 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఏపీ సిఆర్డీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చారిత్రక కార్యక్రమంలో రాజధాని రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు, 1,334 కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ. ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ I created in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind, one place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ and I'm thankful to all the CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది ఇస్, యాజ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సెడ్, financial district was first in Hyderabad when he was chief minister.
అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని. దాని గురించి మనం గర్వపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయినా ఇట్ ఆల్సో మీన్స్ దట్ హిస్ షోల్డర్స్ విల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అట్లాంటి రెస్పాన్సిబిలిటీని మోసుకెళ్ళి డెలివర్ చేయడానికి అంత ఎక్స్పీరియన్స్ వారికి ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బీ very soon realized as a very good, robust capital for a very prosperous state, Andhra Pradesh. My good wishes. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 1334 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకున్నాయని, కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక నిర్మాణాలు జెట్ స్పీడ్లో సాగుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఈ రాజధానిని ఆపడం ఎవరి ఇంట్లో లైట్ స్విచ్ కాదని వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందిస్తున్న సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే బీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్ కి ఉండటం దేశంలో చాలా అరుదైన పరిస్థితి సంఘటన. అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది. ఇది అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, ప్రైవేటైజేషన్ జరుగుద్ది అని ఒక స్టీల్ ప్లాంట్ తిరిగి రివైవ్ చేసి దానికి 11,000 కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. 60,000 ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివల్ల. అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 12,500 కోట్లు కేటాయించడం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇలాంటి, అంటే ఇది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది మనకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి బలమైన తార్కాణాలు, బలమైన నిదర్శనం. దేవతల రాజధాని అమరావతి, రైతుల త్యాగం అమరావతి. దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం, చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళల్ని ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు
అమరావతి ఉద్యమం నడిచింది. 2000 మంది 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. ముఖ్యమంత్రి గారు అడిగిన వెంటనే పెద్ద ఎత్తున రైతుల ముందరికి వచ్చి ఆనాడు 3 పంటలు పంటున్న భూముల్ని 5 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని ఏర్పాటు చేస్తాం కోసం మీరందరూ భూములు ఇస్తాం జరిగింది. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అదే అమరావతి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్లో జరుగుతాం. మనందరం కల్లారా చూస్తున్నాం. మొంతా తుఫాన్ రైతులు నష్టపోయి పేకలతో కష్టాల్లో చిక్కుకుంటే అధైర్యపడద్దు, ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో ఏ ఒక్కరు ఎందుకు చెప్పలేకపోతున్నారని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తుఫాన్తో పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క కూటమి ఎమ్మెల్యే కూడా పొలాలు సందర్శించి రైతులతో మాట్లాడలేదని, అసలు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా లేదా అనే సందేహం కలిగేలా అచ్చెన్నాయుడు రైతులను గాలికి వదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మీద ఏనాడు కూడా ప్రేమ చూపించలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 500 చిల్లరి 500 పలికే బస్తా రాజశేఖర రెడ్డి గారు రాగానే ఒకేసారి మరి 800 900 అవుతాం గతంలో చూస్తున్నాం మనం. కానీ ఈ రోజున మొన్న మోదా తుఫానికి ఎంత దారుణంగా రైతులు దెబ్బతిన్నారు. ఏ ఎమ్మెల్యే కూడా గట్లంటా పోయి చూసిన పాపాన లేదు. ముఖ్యమంత్రి గారు మొక్కబడిగా హెలికాప్టర్లో ఒక రౌండ్ వేసుకుని వెళ్ళిపోయారు. ఆయన గతంలో కూడా అనేవారు, హెలికాప్టర్లో తిరిగారు, ఎక్కడ కింద తిరిగారా వచ్చారా అని. మరి ఇవాళ ఒకరోజే తిరిగారు, కనీసం దాని గురించి మీరు మాట్లాడలేదు. మా నష్టాన్ని ఇవ్వండి అని కేంద్రాన్ని కోరారు, కానీ ఇవాళ నష్టపోయిన రైతులకి మేము అండగా ఉన్నాము అని ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రోజు 2 రోజులు ఎక్కడో తిరిగారు. ఆయన ఫోటోషూట్ జరుగుతున్నట్టుగా చేసుకుని వెళ్ళిపోయారు. అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాత్రం నాకు ఎక్కడా కనపడలేదు. కనీసం అతని జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఈస్టు వెస్టు మరి ఆంధ్ర బౌల్ అనే ఈ జిల్లాల్లో కానీ కృష్ణా జిల్లాలో కానీ అసలు అగ్రికల్చర్ మినిస్టర్ గారు అయితే కనపడలేదు. ఈ రాష్ట్రంలో ఈ దేశానికి రైతే వెన్నెముక. ఆ రైతు పండించిన పంట మనం తిన్న తర్వాతే ఏ పనికైనా వస్తాం. ఇవాళ అందరూ మీరు భోజనం చేశారు. ఆ భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? రైతు పండించిన పంటే. కానీ నేను ఇంకా భోజనం చేయలేదు. మీరేమో హుషారుగా ఉండొచ్చు, నేను కొంచెం ఆకలిగా ఉంది. అయినా సరే రైతుల గురించి మాట్లాడాలి. రైతు పడ్డ కష్టాలు మామూలు మాటలు కాదు. కష్టపడి పండించిన పంట మరి ఇవాళ చేతికి అందకుండా పోయేటప్పటికీ ఆ బాధ వర్ణాతీతం. ఇవాళ ఏ రైతుని కదిపినా ఏ గట్టికి వెళ్ళినా కన్నీళ్లే కనపడతా ఉన్నాయి రైతంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకి అండగా ఉండాలి, దండగా ఉండాలి, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కలగా చేయాలి అని ఆయన ముందుగానే మీటింగ్ పెట్టి అటు మార్కెట్ వాళ్ళని కానీ ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టి ఆయన ఒక దిశ నిర్ధారించి ఆ పర్చేజింగ్ చేయాలి, ఆ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించాలని ఒక ఆలోచన ఉండేది. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రైతు గురించి రైతు కష్టం గురించి ఏనాడు మీటింగ్ పెట్టిన పాపం లేదు. ఈ నష్టం జరిగి ఇన్ని రోజులైనా సరే నష్టపరిహారాన్ని ప్రకటించలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఏ పొలం గట్టుకి వెళ్ళిన పాపం లేదు. కొంతమంది అయితే తుఫాన్ టైంలో చాలా మంది ఎమ్మెల్యేలు న్యూజిలాండ్ వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళారో కూడా తెలీదు. అక్కడైతే క్రికెట్ కూడా ఏమి లేదు, అక్కడ దేనికోసం వెళ్ళారో తెలియదు, న్యూజిలాండ్ వెళ్ళారు ఇక్కడ వదిలేసేసి. ఈ నష్టం జరిగింది ఇలా ఉందని చెప్పి నేను పొలం గట్ల మీద అధికారులతో మాట్లాడితే దీన్ని రాయాలి మీరు అని అంటే మాకు ఆర్డర్స్ లేవండి, ఏదైతే పడిపోయిందో ఆ పడిపోయిందే రాస్తాం, ఇది నుంచుంది కాబట్టి మేము రాయం, మాకు శాటిలైట్ సర్వే జరుగుద్ది, ఆ శాటిలైట్ జరిగేటప్పుడు మేము ఇది రాస్తే ఇది నుంచున్నది కదా ఇందుకు రాశారని.
నేను చెప్పే అధికారులకి, కలెక్టర్ గారికి, వాళ్ళకి ఫోన్ ఎత్తలేదు. ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా నేను మీకు అధికారులందరికీ విన్నపిస్తున్నాను, మీరు ఒక సైంటిస్టులను పొలాలకు పంపండి. ఇక్కడ ఏదైతే 14, 18 ఉందో చాలా నష్టం ఎక్కువ జరిగింది, అది నుంచినే బాగా కనపడుతుంది, కానీ ధాన్యం వచ్చే పరిస్థితి ఉండదని చెప్తే పట్టించుకున్న పాపాన్ని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.